హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 14 డేస్ వరల్డ్ వైడ్గా ఎంత షేర్ రాబట్టింది, ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, టోటల్ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, గత సినిమాలతో పోలిస్తే సీడెడ్లో డాకు మహారాజు కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సంచలనమైన రికార్డులు ఏంటి, ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టింది, ఎంత లాభం తీసుకొచ్చింది, ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు నిన్న వరల్డ్ వైడ్గా 58 లక్షల దాకా షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షనే రాబట్టింది. పండుగ సీజన్ అయిపోయిన తర్వాత షేరు తగ్గుతున్నా కానీ కలెక్షన్స్ అయితే 58 లక్షల దాకా ఎక్కడ డెప్సిట్ పడకుండా రాబట్టిందంటే షేరు ఈ సాటర్డే సండే బెస్ట్ కలెక్షన్స్ ఉండబోతున్నాయి. డాకు మహారాజు ఈరోజు కోటికి పైగా షేర్ సాధించి రేపు కూడా కోటికి పైగా షేర్ సాధిస్తే ప్రతి చోట డాకు మహారాజు బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా కానొస్తున్నాయి. ప్రజెంట్ అయితే వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిందంటే ఆంధ్ర సైడ్ ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయి డాకు మహారాజు లాభాలు తీసుకుంటున్నారు. కర్ణాటక మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లు ఉంటే 8 కోట్లకు పైగా షేర్ సాధించి ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది డాకు మహారాజు. బ్రేక్ ఈవెన్ అవన్నీ ప్రాంతాలు: 1 నైజాం, 2 సీడెడ్. నైజాంలో ఈ రోజు కలెక్షన్ రేపటి కలెక్షన్స్తో 100% నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. సీడెడ్లో కూడా ఈ రోజు కలెక్షన్ రేపటి కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే క్లీన్ బ్లాక్ బస్టర్, ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయిన మూవీగా డాకు మహారాజు నిలవబోతుంది. ఒకటి సర్ప్రైజ్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ సినిమాలు సీడెడ్లో బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తాయి, కానీ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో పోలిస్తే డాకు మహారాజు సీడెడ్ ప్రాంతంలో కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలెక్షన్స్ పండుగ సీజన్ తర్వాత సీడెడ్లో హెవీ డ్రాప్ అయినాయి. లేకపోతే ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. సీడెడ్లో 15.5 కోట్ల టార్గెట్ సీడెడ్లో బ్రేక్ ఈవెన్ అయిపోవాలి, కానీ సెకండ్ వీక్ వరకు కూడా సీడెడ్లో పోరాడుతుందంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ దెబ్బ కొట్టింది. నిజంగా జనవరి 12వ తారీఖు నాడు డాకు మహారాజు రిలీజ్ అయిన తర్వాత కామన్ ఆడియన్స్ నుంచి, పబ్లిక్ టాక్ నుంచి, మౌత్ టాక్ మొత్తం 100% సంక్రాంతికి తిరుగులేని బ్లాక్ బస్టర్. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఫస్ట్ వీక్లోనే 100 కోట్ల షేర్ గ్యారంటీ అనే టాకు, అలాంటి బజ్ అయితే పడ్డది. మొదటి రోజు బాలకృష్ణ కెరీర్లోనే రికార్డు స్థాయి షేర్ కానీ గ్రాస్ కానీ రాబట్టింది. రెండో రోజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. మూడో రోజు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టింది. పండుగ సీజన్ అయిపోయిన తర్వాత హెవీ డ్రాప్ అనేది డాకు మహారాజ్ కలెక్షన్స్ అనేది కానొచ్చింది. మేజర్గా రూరల్ ప్రాంతం నుంచి సిటీ వరకు మొత్తం సంక్రాంతికి వస్తున్నాం. ఇటు మాసు 2-3 టికెట్లు తెగితే సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి 10 టికెట్ల దాకా దిగి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం తన వైపు తిప్పుకున్నది సంక్రాంతికి వస్తున్నాం. అందుకే డాకు మహారాజు ఆఫ్టర్ పొంగల్ తర్వాత కలెక్షన్స్ అనేది హెవీ డ్రాప్ అయినాయి. సినిమాకి వచ్చిన టాకు మాస్ కంటెంట్ కాబట్టి మాస్ వరకే అక్కడ పరిమితమైంది. ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బ అనేది సాలిడ్గా కానొస్తుంది. సెకండ్ వీక్లో బ్రేక్ ఈవెన్ కాబోతుంది డాకు మహారాజు. 100% ఈ రోజు కలెక్షన్స్ అనేది కోటికి పైగా షేర్ సాధిస్తే, రేపు కోటికి పైగా షేర్ సాధిస్తే బాలకృష్ణ కెరీర్లోనే పోటీలో కూడా ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా బంపర్ హిట్ అయినా కూడా మాస్ కంటెంట్ తోటి 100% 4th బ్లాక్ బస్టర్గా డాకు మహారాజు నిలవబోతుంది. వెయిటింగ్, రేపు ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి సీడెడ్ ప్రాంతం నుంచి, నైజాం నుంచి అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే డాకు మహారాజ్ ఆల్మోస్ట్ 98% రికవరీ సాధించింది. ఈ రోజు కలెక్షన్స్, రేపటి కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్, క్లీన్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజు. డాకు మహారాజు చాలా మంది బ్రేక్ ఈవెన్ అయిపోయిందని కొందరు, బ్రేక్ ఈవెన్ కాలేదని కొందరు, కానీ మనం చెప్పేది ఒరిజినల్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ కాదు. బ్రేక్ ఈవెన్ అయిపోయిందని, 200 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు వేసుకుంటే అక్కడ కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఫేక్ కలెక్షన్స్ మళ్ళీ గేమ్ చేంజర్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సితారా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ 156 కోట్ల గ్రాస్ కానీ జెన్యూన్ కలెక్షన్స్ ప్రకటించారు. క్లీన్ బ్రేక్ ఈవెన్ అయిపోతే ఆల్ బ్రేక్ ఈవెన్ అని వాళ్ళు ముందే పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వెస్ట్ గోదావరి నుంచి ఉత్తరాంధ్ర మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయిందని క్లియర్గా చెప్పారు. ఆంధ్ర సైడ్ మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకున్నారు. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకున్నారు. కర్ణాటక కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓన్లీ నైజాం సీడెడ్ బ్రేక్ ఈవెన్ కాలేదు. అది కూడా
ఈ రోజు కలెక్షన్ రేపటి కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 200 కోట్ల గ్రాస్ వచ్చింది అంటే బాలకృష్ణ సినిమాలో అట్లా ఫేక్ కలెక్షన్స్ ఉండవు. ఏదైనా కానీ ఎంత సెకండ్ వీక్లో కష్టపడుతుంది బ్రేక్ ఈవెన్కు, అంతవరకు నిజాయితీగా ఉండాలి. కానీ ఉత్తనే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని డబ్బా కొడితే అది మళ్ళీ ఫేక్ కలెక్షన్స్. మొన్న గేమ్ చేంజర్కే మొత్తం సాలిడ్, ఇన్ఫ్యాక్ట్ షేమ్ అనిపించింది. మళ్ళీ ఆ విధంగా అవుతుంది. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. సంచలనాలు అయితే నమోదైనాయి. ఆల్మోస్ట్ 80 కోట్ల లాభం తీసుకొచ్చింది, 125 కోట్ల షేర్ రాబట్టింది. ఫస్ట్ టైం వెంకటేష్ కెరీర్లోనే 100 కోట్ల షేర్ మార్కు దాటిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నో డౌట్ ఈ సినిమా వన్ అండ్ ఓన్లీ బిగ్ ఛాయిస్ అనేది ఎంచుకున్నారు. మనకు ఆన్లైన్ బుకింగ్ కానీ ప్రజెంట్ ఈ రోజు కూడా ట్రెండింగ్లో 10,000 టికెట్లు పోయిందంటే ఓన్లీ బుక్ మై షో ద్వారానే. ఇంకా ఆఫ్లైన్లో సెకండ్ వీక్లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటో మనం లెక్కేసుకోవచ్చు. సినిమా నిన్న వరల్డ్ వైడ్గా సంక్రాంతికి వస్తున్నాము 2,70,00,000 దాకా షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్స్ వర్కింగ్ డేలో 2,70,00,000 షేర్ అంటే ఈరోజు 100% 3 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. రేపు సండే కాబట్టి 5 కోట్ల షేర్ సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఉండే అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఈ సినిమా 150 కోట్ల షేర్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఒక్కరు వెళ్ళట్లేదు ఈ సినిమాకు. ఫ్యామిలీ ఎగేసుకుంటా పోతున్నారు. ఆ బుడ్డోడి క్యారెక్టర్ చిన్న పిల్లలను కూడా ఆకర్షించింది. ఒక ఫ్యామిలీ ఇద్దరు లేదు, పిల్లలు ఉంటే పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు. అందుకే ఈ కలెక్షన్స్ అనేది ఇంత హెవీ కలెక్షన్స్ అనేది స్పష్టంగా కానొస్తుంది. డాకు మహారాజ్కు సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ 10 మంది వెళ్తే డాకు మహారాజ్కు మాస్ నుంచి 3-4 వెళ్తున్నారు. కలెక్షన్స్ అనేది అదే డిఫరెంట్ కానొస్తుంది. పెద్ద తేడా ఏం లేదు. ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీ సినిమాలు ఎందుకు ఆడతాయి, చిన్న సినిమాలు కూడా ఎందుకు ఆడతాయి, పెద్ద సినిమాలు ఎందుకు ఆడతాయి. గుంటూరు కారం లాంటి సినిమా కూడా నెగిటివ్ టాక్ తోటి కూడా 120 కోట్ల షేర్ సాధించిందంటే ఫ్యామిలీ కంటెంట్ సినిమా అనేది ఉదాహరణ. సాంగ్స్ ఒక్కటి బాగుంటే ఫ్యామిలీ కంటెంట్ రొటీన్ సినిమా అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని నిరూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. పెద్ద కంటెంట్ ఏం లేదు, ఆ కామెడీ, ఆ రొటీన్ ఫ్యామిలీ డ్రామా, సాంగ్స్ బాగున్నాయి, అంతకుమించి ఏం లేదు ఈ ఫెస్టివల్కి అయితే. ఇక డాకు మహారాజులోనే అన్నీ ఉన్నాయి కానీ మాస్ను ఆకట్టుకునే విధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది కొద్దిగా దెబ్బ కొట్టింది అనేది. డాకు మహారాజులో మైనస్ ఏంటంటే పబ్లిసిటీ లేదు, సాంగ్స్ గొప్పగా హిట్ అవ్వలేదు. సినిమా దృష్టి అంతా కంటెంట్ ఎలా తీయాలి, ఎంత ఎలివేషన్ ఇవ్వాలి అనేది బాబీ కోహ్లీ దృష్టి పెట్టాడు. ఒక్క సాంగ్ ఫ్యామిలీ రేంజ్లో ఊపేసి ఉంటే ఒక సాంగ్ దాని లెక్క వేరే ఉంటుండే. ఏదేమైనా కానీ ఒకటి సంచలన విజయం, సంచలనమైన రికార్డులు సాధించింది విక్టరీ వెంకటేష్. డాకు మహారాజు రేపటితో 83 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకొని క్లీన్ బ్లాక్ బస్టర్గా ఉండబోతుంది. ఇక మూడో సినిమా 100% 120 కోట్ల లాస్, అదే గేమ్ చేంజర్ మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడ అది ట్రెండింగ్లో లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఫెస్టివల్ టైంలోనే అది సాలిడ్గా వాష్అవుట్ అయిపోయింది గేమ్ చేంజర్ అనేది. ఇక వెయిటింగ్ రేపటి కలెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాకు మహారాజ్ ఎంత కలెక్ట్ చేస్తుంది. ఇక రాబోయే సినిమాలు బాలకృష్ణ చెప్పక్కర్లేదు. తాండవం కానీ, గోపిచంద్ మలినేని మూవీ కానీ, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లు. హిందీలో అయితే బెస్ట్ కలెక్షన్ సాధించిందబ్బా, ఆల్మోస్ట్ 20 లక్షల దాకా గ్రాస్ వసూలు చేసింది అంటున్నారు డాకు మహారాజు. హిందీ నుంచి అయితే ప్రతి ఒక్కరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా ఈ రోజులో RRR మూవీ కానీ, బాహుబలి కానీ, ఇంకే సినిమా ఏ సినిమా అయినా కానీ, పుష్ప అయినా కానీ ప్రమోషన్ అది ఇంపార్టెంట్. కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేస్తేనే ఆ సినిమాకి కలెక్షన్ దిక్కులేవు. ఇంకా డాకు మహారాజుకు కనీసం ప్రెస్ మీట్ కూడా లేదు. హిందీలో కలెక్షన్స్ రావాలంటే పాజిటివ్ టాక్ వచ్చిన ఏ విధంగా వస్తాయి. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో. థ్యాంక్ యూ సో మచ్. మౌత్ టాక్ తోటి ₹1,00,00,000 గ్రాస్ రాబట్టినా కానీ హిందీ నుంచి బెస్ట్ సాలిడ్ రాబట్టినట్టే నాకు తెలిసి డాకు మహారాజ్. వెయిటింగ్ ఇవాళ రేపు ఏమన్నా కలెక్షన్స్ హిందీ నుంచి ఎలా నమోదవుతాయి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా నమోదవుతాయి అనేది వెయిటింగ్. సంక్రాంతికి వస్తున్నాం. కంగ్రాచులేషన్స్, బిగ్గెస్ట్ రికార్డ్.